జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతి వానపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బోయ లక్ష్మి జయరాములు ప్రచారాన్ని వేగవంతం చేశారు. అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాయకత్వంలో గ్రామంలోని ప్రతి వాడలో ప్రజలను కలిసి మద్దతు కోరారు. గ్రామ సమస్యలను తమ సమస్యలుగా భావించి ఎల్లప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తామని అభ్యర్థులు తెలిపారు. నీటి వానపల్లి గ్రామ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజల నమ్మకం తమకు అత్యంత ముఖ్యమని లక్ష్మి జయరాములు స్పష్టం చేశారు. గ్రామంలో తక్షణం పరిష్కారం కావాల్సిన సమస్యలను లిస్టు చేసి ప్రాధాన్యతతో అమలు చేస్తామని చెప్పారు. రేపు ఎల్లుండి ప్రచారం సాయంత్రం వరకు ఉంది. ఇంత లోపల ఏదన్నా వాళ్ళు వచ్చి వాళ్ళే నువ్వు కదిరినావు, మేము నీకు 5,000 ఇస్తాము 2,000 ఇస్తాము అంటే మనం మార్చి పొరపాటున వాళ్ళకి ఓటేస్తే కూడా తర్వాత వాళ్ళకి వేసినాక నువ్వేమంటావు, నువ్వు జయరాం లేని కదిరినావు, నువ్వు వల్ల మంచిది, నువ్వు మా మంచివి కాదంటారు. కాబట్టి మీరు ఆ మనస్పర్ధలు పెట్టుకొని లోగుట్టు ఉండకూడదు. నువ్వు ఇప్పుడు పైసలు తీసుకొని ఓటేస్తావు అనుకో, తర్వాత రేపు 5 ఏళ్ళ వరకు నువ్వు ఎవరు మంచి అవుతావు? ఎక్కడ తిరిగినావు? అప్పుడు కూడా నువ్వేమంటావు, మంచిగా బాధపడతావు. పైసలు తీసుకొని లోపల అక్కడ ఓటేస్తే నన్ను నమ్మతలేరు కదా, నేను ఓటేస్తే కూడా. కానీ మనం పైసలు కాసపడినట్టు ఇప్పుడు ఎప్పుడైతే తిరిగినామో వాళ్ళ మంచి అయిపోయినాం. అవతల మనమే గెలుస్తాము వాళ్ళే గెలుస్తాం అనేది తర్వాత విషయం. కాకపోతే మన మంచి మనం గెలుస్తామనే ఉద్దేశంతోనే మనం గెలిచినాము. ఇంకోటి మనం జనాలు కూడా ఎక్కువ ఉన్నాము, మనం గెలిచలేకపోయినాం. ఒక కారు ఇట్లా అడుగు పెడితే ఇంకా ఆగినాము. మనం ఏమి వెనక్కి ముందు చూడాల్సిన అవసరం లేదు. పొరపాటున వాళ్ళు ఇంట్లో వచ్చి రాత్రి వచ్చి లేకుంటే ఏదన్నా అవి మాటలు చెప్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది అన్ని ఎలక్షన్ తెలంగాణలో ఎవరు ఉండరు. కాకపోతే బలవంతం ఇస్తారు. అంటే నీ పైసలు వద్దు, నేను అక్కడ తిరిగినాను అయిపోయింది. ఒకవేళ బలవంతం ఏదన్నా పెట్టిపోతే కూడా అది తీసుకోండి. కానీ మనం ఓటు వేసినాం అనుకో, ఓటు వేసినా కూడా నువ్వు వీళ్ళ మధ్య అవుతాం. మనము అవతల పక్కన వాళ్ళకి తిరిగిన వాళ్ళు ఏమంటారు, నువ్వు మా ఇంటికి ఒక్కసారి కూడా వచ్చినావు, నువ్వు మా వాడవని ఎట్లయితావు.